యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 27వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించిరి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అక్కడనున్న ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఈ చీకటిలో అందరూ వణుకుచు దీపము తెమ్మని చెప్పి పౌలును సీలకును సాగిలపడి వారి దగ్గర రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడుగగా వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అనిరి. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవును నీ దుఃఖకరమైన స్థితిలో నుండి విడుదల పొందుకొనుటకు పౌలు సీలయు వలె దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించిన ఎడల చెరసాల నుండి విడుదల పొందిన విధముగా నీవును విశ్వాసంతో ప్రార్థించిన ఎడల నీ సమస్యల సంఖ్యలను దేవుడు ఈ దినాన విడిపించగలడు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇంటనున్న వారందరూ రక్షింపబడుటకు నీవు విశ్వాసంతో ప్రార్థించుము, అప్పుడు వారందరూ రక్షింపబడుదురు. ఈ వాక్యం వింటున్న మీరు అనేక రోజులుగా ఎవరైతే మీరు రక్షింపబడాలని ప్రార్థిస్తున్నారో వారిని దేవుడు ఈ దినాన రక్షించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.